బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కు డబ్బులు ఇచ్చిందంటూ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో దుమారం రేపాయి. ఓవైపు ఈటెల ఆరోపణలపై భాగ్యలక్ష్మి టెంపుల్ వద్ద తడి బట్టలతో ప్రమాణం చేసేందుకు రేవంత్ సిద్దమవుతుండగా, ఇంకోవైపు ఈటెల కామెంట్స్ పై కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు, వారికి బీజేపీ నేతలు కౌంటర్లు ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పురోగమించే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. మీకు తెలుసు ఇలా మీకు మునుగోడు ఎన్నికలు ఉన్నాయి. మునుగోడు ఎన్నికల పూట కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంపించదా టీఆర్ఎస్ పార్టీ? చెప్పండి, అడగండి. మీరు ఆ గుండె మీద చేసుకొని చెప్పమని చెప్పండి. ఈ రెండవది ఇవాళ కూడా మీరు ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ మీద చిన్న జరిగితే ఫస్ట్ స్పందించే వాళ్ళు ఎవరైనా చూసినా మీరు? కేసీఆర్ గారు స్పందిస్తారు, కేసీఆర్ గారి మంత్రులు స్పందిస్తారు. ఎక్కడో కాడ ఎన్నికల ముందు పెట్టుకుంటారా, ఎన్నికల తర్వాత పెట్టుకుంటారా, కానీ వాళ్ళు నాణానికి బొమ్మ బరుసు లెక్క ఒక దిక్కు ఉండడానికి స్కోప్ ఉంటుంది తప్ప, ఎంత బుకాయించినప్పుడు కూడా మీకు తెలుసు నేషనల్ పార్టీస్ ఎట్లా ఉంటుంది. ఢిల్లీ కేంద్రంగా చూస్తారు తప్ప ఆలోచన చేస్తారు తప్ప ఈ ఒక రాష్ట్రం ఏమైందని ఆలోచన ఉండదు. నాకు తెలిసి అంటే నేను ఎవరిని కించపరచట్లేదు, ఎవరు ఆరోపణ చేయట్లేదు, కానీ 100% మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి 25 కోట్ల రూపాయలు పంపించినది జగమైన సత్యం. దానికి లెక్కలు ఉంటాయా, పత్రం ఉంటుందా, దానికైనా ఎవిడెన్స్ చూపిస్తాను నేను? చెప్పండి. ఇది నేను చెప్తే నేరం అయితే కావచ్చు, ఎందుకంటే ఎన్నికల ఖర్చు పెట్టాల్సింది 30 లక్షల రూపాయలు కదా, 20 లక్షలు, మరి 100 కోట్ల రూపాయలు స్వయంగా. అంటే ఎంత ఇన్సల్ట్ సంబంధించిన అంశం అంటే, స్వయంగా ప్రజలే నాకు ఓట్లకు పైసలు రాలేదు, ఇంకా నేను పోలింగ్ బూత్ పోలేదు, నాకు వచ్చి పైసలు ఇస్తేనే పోతా అంటాను. నథింగ్ ఈజ్ సీక్రెట్. ఇక్కడికి వచ్చింది ప్రజాస్వామ్యం. మళ్ళీ ఎన్నికల కమిషన్ ఉన్నది, అటానమస్ గా పనిచేస్తుంది, చర్యలు చేపడుతుంది. కానీ నా హుజరాబాద్ 600 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కూడా మరి ఏం చర్యలు లేవు. మీకు తెలుసు. ఈ పనికిరాని చెత్త బీజేపీని పట్టుకొని మీరు ఎక్కడి వరకు ఈదుతాం అనుకుంటారు నాకు అర్థం కావట్లేదు. నాయన వాడు మన ఎవరు కేసీఆర్ జాకులు పెట్టినా కాంగ్రెస్ లేవదన్నారు, కానీ మిమ్మల్ని బుల్డోజర్లు పెట్టి లేపినా లేస్తలేరు రా భయ్. మీకు ఏమున్నది ఇక్కడ? ఎవడో పనికిరానోడు సలహా ఇస్తే పోయి ఆ బీజేపీలో జాయిన్ అయినావు. నువ్వు గెలిచిన తర్వాత రాజకీయమే ఉండదు నీది అనుకున్నాము. గదే జరుగుతున్నది. ఎట్లా నిన్ను ఎక్స్పెల్ చేయాలి వాళ్ళని చెప్పి వాళ్ళు ఉంటే, నీకేదో ఇంకా కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లితే నాకేదో పేరు వస్తుంది, లేకపోతే అమిత్ షా కాడ మోడీ కాడ మాకేదో పేరు వస్తుంది అని చెప్పి ఒక నీతి మాలిన ఏమంటారు స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల నీ ప్రభావం పెరగదు. సహచర ఉద్యమ నాయకుడివి, టీఆర్ఎస్ లో బాధితునివి, ఇప్పుడు బీజేపీకి పోయి కూడా బాధితునివైనావు. నీ బాధ అసలు సమాజానికి అవసరం లేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ నష్టం చేయడానికి నువ్వెందుకు ఈ రోజు కంకణం కట్టుకున్నావు అంటే, ఇది ఏది ఏమైనా సరే నా స్టేట్మెంట్స్ వల్ల నేను చర్చలో ఉండాలని ఒక రచ్చ తప్పితే దీంట్లో ఒకటి కనపడట్లే. ఇంత స్థాయి ఉన్న నాయకుడు అని చెప్పి టీఆర్ఎస్ లో 2వ శ్రేణి అని చెప్పి వీటికి వచ్చిన తర్వాత శతకోటి బోల్డింగాలలో నువ్వు ఒక బోల్డింగమైన వాడా? అసలు బీజేపీని ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎవడన్నా పట్టించుకుంటున్నాడా? ఎందుకు ఈ థర్డ్ ఆల్టర్నేటివ్ ని తీసుకొచ్చి మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ నుంచి 25 కోట్లు ముట్టాయని హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. తాను చెప్పింది అబద్దమని, గుండెలపై చేయి వేసుకొని చెప్పమనండని ఈటెల వ్యాఖ్యానించారు. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ కి బీఆర్ఎస్ డబ్బులు పంపించిందనేది 100కు 100% సత్యమని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఏమైనా చిన్న ఇబ్బంది కలిగినా మొదటగా స్పందించేది సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ఏనని ఈటెల చురకలంటించారు. తోటి వస్తా అనుకున్నాడు కావచ్చు, న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళు చిన్న పిల్లలు కదా, రాజకీయ నాయకులు అనే వాళ్ళు. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఎక్కడ ఉంటే బాగుంటుందో అట్లా ఆలోచిస్తారు వాళ్ళు. అక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఒకటి, రేపు ప్రభుత్వం వచ్చే ఆస్కారం ఉన్నది 2, కేసీఆర్ ఓడగొట్టగలిగి ఇవన్నీ పారామీటర్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ అసెస్ చేసుకుంటారు. 100కు 100% ఒకటి మాత్రం సత్యం, రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో పురోగమించే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. మీకు తెలుసు ఇలా మీకు మునుగోడు ఎన్నికలు ఉన్నాయి. మునుగోడు ఎన్నికల పూట కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంపించదా టీఆర్ఎస్ పార్టీ? చెప్పండి, అడగండి. మీరు ఆ గుండె మీద చేసుకొని చెప్పమని చెప్పండి. ఈ రెండవది ఇవాళ కూడా మీరు ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ మీద చిన్న జరిగితే ఫస్ట్ స్పందించే వాళ్ళు ఎవరైనా చూసినా మీరు? కేసీఆర్ గారు స్పందిస్తారు, కేసీఆర్ గారి మంత్రులు స్పందిస్తారు. ఎక్కడో కాడ ఎన్నికల ముందు పెట్టుకుంటారా, ఎన్నికల తర్వాత పెట్టుకుంటారా, కానీ వాళ్ళు నాణానికి బొమ్మ బరుసు లెక్క ఒక దిక్కు ఉండడానికి స్కోప్ ఉంటుంది తప్ప, ఇంత బుకాయించినప్పుడు కూడా మీకు తెలుసు నేషనల్ పార్టీస్ ఎట్లా ఉంటుంది. ఢిల్లీ కేంద్రంగా చూస్తారు తప్ప, ఆలోచన చేస్తారు తప్ప ఈ ఒక రాష్ట్రం ఏమైందని ఆలోచన ఉండదు. నాకు తెలిసి అంటే నేను ఎవరిని కించపరచట్లేదు, ఎవరు ఆరోపణ చేయట్లేదు, కానీ 100% మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి 25 కోట్ల రూపాయలు పంపించినది జగమైన సత్యం. దానికి లెక్కలు ఉంటాయా, పత్రం ఉంటుందా, దానికైనా ఎవిడెన్స్ చూపిస్తాను నేను? చెప్పండి. ఇది నేను చెప్తే నేరం అయితే కావచ్చు, ఎందుకంటే ఎన్నికల ఖర్చు పెట్టాల్సింది 30 లక్షల రూపాయలు కదా, 20 లక్షలు, మరి 100 కోట్ల రూపాయలు స్వయంగా. అంటే ఎంత ఇన్సల్ట్ సంబంధించిన అంశం అంటే, స్వయంగా ప్రజలే నాకు ఓట్లకు పైసలు రాలేదు.
ఎమ్మెల్యే ఈటెల ఆరోపణలపై రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఒక్క రూపాయి కూడా బీఆర్ఎస్ నుంచి గానీ కేసీఆర్ నుంచి సాయం పొందలేదని రేవంత్ స్పష్టం చేశారు. మునుగోడు ఎన్నికల్లో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కార్యకర్తలు చందాలు వేసుకున్నవేనని తేల్చి చెప్పారు. వారి శ్రమను, ఆర్థిక సాయాన్ని అవమానించేలా ఈటెల మాట్లాడారని, రాజకీయాల కోసం ఈటెల దిగజారి మాట్లాడుతున్నారని రేవంత్ ఫైర్ అయ్యారు. ఈటెల ఆరోపణల్లో వాస్తవం లేదని, దీనిపై ఎక్కడంటే అక్కడ చర్చకు సిద్ధమని వారు స్పష్టం చేశారు. అంతేకాకుండా భాగ్యలక్ష్మి ఆలయం వద్ద తడి బట్టలతో ప్రమాణం చేస్తానని వారు ప్రకటించారు. ఈ ప్రకటన మేరకు రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం 6 గంటలకు భాగ్యలక్ష్మి టెంపుల్ వద్ద ప్రమాణానికి సిద్ధంగా ఉన్నారు. ఈటెల కూడా రావాలని, దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలను ఈటెల నిరూపించాలని వారు సవాల్ విసిరారు. ఇక ఈటెల కామెంట్స్ పై టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ఘాటుగా స్పందించారు. గాంధీ భవన్ వేదికగా ఈటెలపై విమర్శలు ఎక్కుపెట్టారు. బీజేపీలోకి చేరికలు లేవనే ఫ్రస్ట్రేషన్ తో ఈటెల మాట్లాడుతున్నారన్నారు. డాంబికాలు చెప్పుకొని ఈటెల బీజేపీలో చేరాడని, చీపెస్ట్ పొలిటీషియన్ ఈటెల అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఈటెల ఆరోపణలు నిజమైతే రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ బలపడుతుందనే భయం బీజేపీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తుందని వారు తెలిపారు. విపక్షాలు ఏకమై పోరాడాల్సిన పరిస్థితి నుంచి విచ్ఛిన్నమయ్యే పరిస్థితి తీసుకొచ్చారని వారు విమర్శించారు. పనికిరాని చెత్త బీజేపీని పట్టుకొని మీరు ఎక్కడి వరకు ఈదుతాం అనుకుంటారు నాకు అర్థం కావట్లేదు. ఒరే నాయన, మన ఎవరు కేసీఆర్ జాకులు పెట్టినా కాంగ్రెస్ లేవదన్నారు కానీ మిమ్మల్ని బుల్డోజర్లు పెట్టి లేపినా లేస్తలేరు రా భయ్. మీకు ఏమున్నది ఇక్కడ? ఎవడో పనికిరానుడు సలహా ఇస్తే పోయి ఆ బీజేపీలో జాయిన్ అయినావు. నువ్వు గెలిచిన తర్వాత రాజకీయమే ఉండదు నీది అనుకున్నాము. గదే జరుగుతున్నది. ఎట్లా నిన్ను ఎక్స్పెల్ చేయాలి వాళ్ళని చెప్పి వాళ్ళు ఉంటే నీకేదో ఇంకా కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లితే నాకేదో పేరు వస్తుంది, లేకపోతే అమిత్ షా కాడ మోడీ కాడ మాకేదో పేరు వస్తుంది అని చెప్పి ఒక నీతి మారిన ఏమంటారు స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల నీ ప్రభావం పెరగదు. సహచర ఉద్యమ నాయకుడివి, టిఆర్ఎస్ లో బాధితునివి, ఇప్పుడు బీజేపీకి పోయి కూడా బాధితునివైనావు. నీ బాధ అసలు సమాజానికి అవసరం లేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ నష్టం చేయడానికి నువ్వెందుకు ఈ రోజు కంకణం కట్టుకున్నావు అంటే ఏది ఏమైనా సరే నా స్టేట్మెంట్స్ వల్ల నేను చర్చలో ఉండాలని ఒక రచ్చ తప్పితే దీంట్లో ఒకటి కనపడట్లే. ఇంత స్థాయి ఉన్న నాయకుడు అని చెప్పి టీఆర్ఎస్ లో 2వ శ్రేణి అని చెప్పి వీడికి వచ్చిన తర్వాత శతకోటి బోల్డింగాలలో నువ్వు ఒక బోల్డింగమైన వాడ. అసలు బీజేపీని ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఎందుకు ఈ థర్డ్ ఆల్టర్నేటివ్ ఇక ఈటెల ఆరోపణలను కొట్టిపారేసిన మాజీ ఎమ్మెల్యే ఈరవర్తి అనిల్ కేసీఆర్ తో ఒప్పందంలో భాగంగానే ఈటెల తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ను బలహీనపరిచేందుకు కేసీఆర్ ఈటెల వ్యూహం పన్నారని ఆరోపించారు. లెఫ్ట్ భావాజాలం గల ఈటెల బీజేపీలో ఎలా చేరారని అనిల్ ప్రశ్నించారు. కేసీఆర్ ఒప్పందంలో భాగంగానే ఈటెల బీజేపీలో చేరారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఈటెల మధ్య మంచి అవగాహన ఉందని తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అవగాహన ఒప్పందంలో భాగంగా ఈటెలపై కేసీఆర్ బలహీన వ్యక్తిని పోటీలో పెట్టారని తెలిపారు. హుజూరాబాద్ మునుగోడు ఎన్నికల్లో బీజేపీకి ఎన్ని కోట్లు వచ్చాయో ఈటెల లెక్క చెప్తారా అని సవాల్ విసిరారు. కేసీఆర్ అవినీతిపై బీజేపీ ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని వారు ప్రశ్నించారు. ఇవాళ ఈటెల భాగ్యలక్ష్మి ఆలయానికి రావాలని, లేదంటే తప్పు ఒప్పుకొని గాంధీ భవన్ ముందు ముక్కు నేలకు రాయాలని ఛాలెంజ్ చేశారు. వెళ్ళిండు, ఏ కేంద్ర మంత్రి వెళ్ళిండన్నది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎవరు విమానం, ఎవరి చార్టెడ్ ఫ్లైట్ లో ఢిల్లీ వెళ్ళాడు, అమిత్ షాని కలిశాడు, ఎవరి ప్రోత్సాహంతో, ఎవరి అవగాహన ఒప్పందంతో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరాడు, దీనికి ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరమే ఉన్నది. కేసీఆర్ తో అవగాహనలో భాగంగానే, కేసీఆర్ వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడానికి వ్యూహం పన్నిన కేసీఆర్ ప్రోద్బలంతోనే ఆయనకు కేసీఆర్ కి ఈటెల రాజేందర్ ఉన్న అవగాహన ఒక ఒప్పందంతోనే కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడానికి ఈటెల రాజేందర్ గారిని నాటకాలు ఆడినమాట వాస్తవం. దానికి కారణం ఆయనపై భూ కబ్జాలు చేశాడని, ఎస్సీల భూములు ఆయన ఆక్యుపై చేశాడని కేసులు పెట్టిన మాట వాస్తవం కాదా? ఇదే ప్రభుత్వం పెట్టిన తర్వాత ఆయన కోర్టుకు వెళ్ళడం, ఆ తర్వాత అది పూర్తిగా ఆ కేసులు నిర్వీర్యమై ఇలా భూములు ఏ పరిస్థితులు ఉన్నాయో మరి రాజేందర్ గారి చేతిలో ఉన్నాయా, లేకపోతే
ఇక ఈటెల రాజేందర్ పై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఖండించారు. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలకు డబ్బులు అందాయని ప్రజలు అనుకుంటున్నారని ఈటెల చేసిన వ్యాఖ్యలు వాస్తవం కాదా అని డీకే అరుణ ప్రశ్నించారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడువుకున్నట్టు ఉంది రేవంత్ రెడ్డి తీరు అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే అని ఎన్నోసార్లు రుజువైందని, అది ప్రజలకు ఈటెల రాజేందర్ బహిరంగంగా చెబితే ఎందుకు ఎగిసిపడుతున్నారని నిలదీశారు. తెలంగాణ ఉద్యమకారులు బడుగు బలహీన వర్గాల నాయకుడిపై ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే బీజేపీ చూస్తూ ఊరుకోబోదని డీకే అరుణ హెచ్చరించారు. జాతీయ కార్యవర్గ సభ్యుడు హుజూరాబాద్ శాసన సభ్యులు ఈటెల రాజేందర్ గారి పైన కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈటెల రాజేందర్ గారు చెప్పిన దాంట్లో 100% వాస్తవం ఉన్నది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. మునుగోడు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సహకారం అందించిండ్రు. డబ్బు సహకారం పూర్తిగా జరిగిందనేటటువంటి మాట ఇది పూర్తిగా ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట. ఇది జగమెరిగిన సత్యం. వాస్తవాలు చెబితే మరి రేవంత్ రెడ్డి గారికి ఎందుకంత ఉలికిపాటు? గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకోవడం ఎందుకు? ఈరోజు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన ఏదైనా విమర్శ చేస్తే దానికి ఎంబడే బీఆర్ఎస్ పార్టీ మంత్రులు స్పందిస్తారు, కేటీఆర్ స్పందిస్తాడు, కేసీఆర్ స్పందిస్తాడు. దీంట్లో ఉన్నటువంటి మతలబ్ ఏంటి? దీంట్లో మతలబ్ ఏంటో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీ పార్టీ నాయకులకు వాళ్ళు బత్తాసు పలక. రేవంత్ రెడ్డి బండి సంజయ్ల వివాదంపై రాములమ్మ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకురాలు విజయశాంతి స్పందిస్తూ ఈటెల రేవంత్ రెడ్డికి చురకంటించారు. మునుగోడులో కాంగ్రెస్ కు కేసీఆర్ డబ్బులిచ్చారన్న ఈటెల కామెంట్స్ పై రాములమ్మ అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికార బీఆర్ఎస్ పై పోరాడకుండా వ్యక్తిగత విమర్శలు చేసుకోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈటెలకు రేవంత్ రెడ్డి సవాల్ పై విజయశాంతి ఫైర్ అయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై కాకుండా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సరికాదని తెలిపారు. ఎవరి ధోరణిలో వారు ప్రభుత్వంపై పోరాడాలని ఈటెల రేవంత్ కు సూచించారు. వ్యక్తిగత విమర్శల వలన బీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చిన వారు అవుతారని హితబోధ చేశారు. ఇదంతా ఇలా ఉండగా ఈ వ్యవహారంపై ఈటెల స్పందించకపోవడం ఆసక్తికరంగా మారింది. రేవంత్ రెడ్డి సవాల్ పై ఈటెల మౌనంగా ఉంటున్నారు. రేవంత్ రెడ్డి ఛాలెంజ్ కు స్పందించేదే లేదని ఈటెల స్పష్టం చేశారు. కాగా రేపటి అమిత్ షా సభపై బీజేపీ నాయకులంతా బిజీగా ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కి బీఆర్ఎస్ డబ్బులిచ్చిందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై కరీంనగర్ బీఆర్ఎస్ నాయకులు పాడి కౌశిక్ రెడ్డి పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. ఈ వ్యవహారంపై ఈటెల రేవంత్ రెడ్డి ఇతర కాంగ్రెస్ శ్రేణులు చేస్తున్న వ్యాఖ్యలను వారు ఖండించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కు డబ్బులివ్వడం అవాస్తవమని, హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటెల రాజేందర్ 25 కోట్లకు రేవంత్ రెడ్డిని కొన్నారని ఆరోపించారు. ఆ లెక్కల్లో తేడా వచ్చి ఇప్పుడు బయట వేసుకుంటున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి ఈటెల రాజేందర్ ఇద్దరూ దొంగలేనని వారు మండిపడ్డారు. ఇక సాయంత్రం రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి ప్రమాణం చేస్తారా? రేవంత్ రియాక్షన్ కు బీజేపీ శ్రేణులు ఎలా కౌంటర్ ఇస్తారు? అధికార బీఆర్ఎస్ దీనిపై ఎలా స్పందిస్తుంది? రేవంత్ తడిబట్టలతో ప్రమాణం చేయడం ఎటు దారి తీస్తుందో, తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో తెలియాలంటే సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందే.